in the temple courts, sitting among the teachers, listening to them and asking them questions. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త, యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త. నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం, నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. దమస్కు వెళ్ళే మార్గంలో అపొస్తలుడైన పౌలు గారు పొందినటువంటి దర్శనము తరువాత ఆయన జీవితంలో ఎదురైనటువంటి అనేక పరిణామాలు, వీటిని గూర్చి వ్రాయబడిన మాటలలో కొందరికి సందేహాలు తలెత్తాయి. పరిశుద్ధ గ్రంథంలో తప్పులు వ్రాయబడ్డాయి అనుకుంటూ వారు దేవుని మాటలను అపార్థం చేసుకున్నది కాక అనేక మందికి తప్పుడు ప్రచారాలు కూడా చేసిన దాఖలాలున్నాయి. కనుక ఈరోజు దేవుని మహాకృపను బట్టి పౌలు గారు దమస్కు పోవు మార్గములో ప్రభువు యొక్క దర్శనమును పొందిన తరువాత ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏమిటి, ఆయన ఎవరెవరిని కలుసుకున్నారు, దీని అంతటిని గూర్చి అనేకులకు సందేహంగా ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానముగా తెలియజేస్తూనే దేవుని మహాజ్ఞానమును కూడా మనం నేర్చుకుందాం. ఉత్తరము అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను. అపొస్తలుడైన పౌలు గారు దేవుని సంఘాన్ని హింసించటానికి, దేవుని యొక్క మార్గమును చెరిపివేయటానికి, క్రీస్తు మార్గమునకు అడ్డుపడటానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భాలలో ప్రభువు దర్శనం అతనికి దొరికింది. ప్రభువు యొక్క ప్రత్యక్షత ఆయనకు అనుగ్రహింపబడింది. వెంటనే ఆయన మార్పు నందాడు, రక్షణ మార్గమును కనుగొన్నాడు. ఆ రక్షణలోనికి అనేకులను చేర్చుటకు తన జీవితాన్ని దేవుని చేతులకు అప్పగించుకున్నాడు. ఈ ప్రక్రియలో రాయబడినటువంటి కొన్ని సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయి. వీటిలో ఒకటి అపొస్తలుల కార్యములలోను, రెండవది గలతీయులకు పౌలుగారు రాసిన పత్రికలోనూ మనకు కనిపిస్తున్నాయి. ఈ రెండు సందర్భాలు పరస్పర వ్యతిరేకంగా ఉన్నాయి అంటూ కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు, వ్రాతలు రాస్తున్నారు. కనుక వారు అపార్థం చేసుకున్నటువంటి ఆ సంగతులను ఈరోజు వివరణాత్మకంగా మీ అందరితో నేను పంచుకుంటూ చక్కని సమాధానాన్ని దేవుని సన్నిధి నుండి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, వ్రాయబడినటువంటి వాక్య భాగాలలో మొదటి వాక్య భాగం దగ్గరకు మనం వెళ్ళగలిగితే అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 19వ వాక్యం నుండి జాగ్రత్తగా మీరు పరిశుద్ధ గ్రంథంలో చూడండి. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 19వ వాక్యం నుండి. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసినవాడితడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చియున్నాడని చెప్పుకొనిరి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. అనేక దినములు గతించిన పిమ్మట
యూదులు అతనిని చంపనాలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. వారు అతన్ని చంపవలెనని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొనుచుండిరి. గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడగుండా అతనిని క్రిందికి దింపిరి. ప్రియులైన నా సహోదరి సహోదరులరా, అపొస్తలుడైన పౌలు గారు దేవుని సేవను ప్రారంభించినటువంటి తొలినాళ్లలో ఎటువంటి సవాళ్లను ఎదుర్కొన్నారో ఈ వాక్య భాగంలో మనకు కనిపిస్తుంది. పౌలు గారు దమస్కులో దేవుని వాక్యమును ప్రకటించడానికి మొదలుపెట్టారు. పౌలు గారు మొట్టమొదట పరిచర్య ఎక్కడ ప్రారంభించారు? దమస్కు పట్టణంలో. ఎందుకంటే దమస్కు పట్టణమునకు పోవు మార్గములో కదా పౌలు గారికి దర్శనం కలిగింది. ఎప్పుడైతే పౌలు గారికి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత లభించిందో పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువును స్వరక్షకునిగా అంగీకరించారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ దేవుని వాక్య ప్రకటనను ప్రారంభించారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ఆయన ప్రకటించడం మొదలుపెట్టారు. ఇలా ఎన్ని దినాలు? అనేక దినములు అని వ్రాయబడింది. పౌలు గారు అనేక దినములు దమస్కు పట్టణంలో దేవుని వాక్యాన్ని ప్రకటించారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అనేక మందిని దేవుని మార్గములోనికి తీసుకుని వచ్చుటకు పౌలు గారికి అప్పగింపబడినటువంటి బాధ్యత అది, భారం అది. కనుక పౌలు గారు అక్కడ ఉన్నటువంటి కాలంలో అనేక దినములు యేసే క్రీస్తు అని ఆయన ప్రకటిస్తూ రూఢిపరచుచు యూదుల యొక్క మనస్సులను ఆయన కలవరపరచుచుండెను అని వ్రాయబడింది. ఎవరు కలవరపడిపోతున్నారు? యూదులు కలవరపడిపోతున్నారు. అన్యజనులైన వారు ఎక్కువగా కలవరపడటం లేదు, కానీ యూదులు ఎక్కువగా పౌలు గారు యేసుక్రీస్తును ప్రకటిస్తున్నప్పుడు కలవరపడిపోతున్నారు. ఎందుకని? దేవుని వాక్యం అందరికీ సమానమే. పౌలు గారు యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు యూదులు ఎంతగా కలవరపడాలో అన్యజనులు కూడా అంతగానే కలవరపడాలి కదా అంటే కాదు. ఎందుకు అంటే యూదులు మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు చాలా విషయాలు తెలుసు, మాకు ఇక రక్షణతో పని లేదు అనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయంలో ఉండిపోయారు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్షణను, సువార్త మార్గమును వారికి ప్రకటిస్తున్నప్పుడు వారు అంత తేలికగా ఒప్పుకునేటువంటి స్వభావంతో లేరు. అలాగే లేఖనములలో ఉన్నటువంటి సంగతులను దృష్టాంతములుగా విప్పి చెప్పుచు వాటి నెరవేర్పును గూర్చి వారికి ప్రకటించుచున్నప్పుడు ఒప్పుకునేటువంటి మనస్సు యూదులకు లేదు. కనుక యూదులలో అనేక మంది పౌలు గారి యొక్క ప్రకటనలకు కలవరపడిపోతున్నారు. మరి అన్యజనులు ఎందుకు కలవరపడటం లేదు? అన్యజనులు స్వచ్ఛమైనటువంటి హృదయంతో దేవుని మాటలను వింటున్నారు, దేవుని యొక్క వాక్యమును స్వీకరిస్తున్నారు. అంటే వారు అంతకు ముందు వారి మనస్సులలో ఎటువంటి ఆలోచనలను కలిగి లేరు. అంటే మాకంటూ ఒక ధర్మశాస్త్రం ఉంది, మేము మార్గంలో వెళ్ళిపోతున్నాం అనేటువంటి భావనతో కాకుండా వారు ఫ్రెష్ మైండ్తో, స్వచ్ఛమైనటువంటి హృదయంతో దేవుని వాక్యాన్ని అప్పుడే స్వీకరిస్తున్నారు. కనుక వారికి అంతటి భయంకరమైనటువంటి పరిస్థితి లేదు. వారి యొక్క హృదయాలు కలవరపడటం లేదు, కానీ ప్రీడెఫైన్డ్గా, అంటే వారి హృదయాలలో అప్పటికే కొన్ని సిద్ధాంతాలను వారు ఉంచుకున్నారు. కనుక యూదుల యొక్క హృదయాలు మాత్రమే కలవరపడుతున్నాయి. ఈరోజు నేను కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు స్వచ్ఛమైన హృదయాలతో దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటారో వారు వెంటనే దేవుని వాక్యాన్ని సాత్వికంతో అంగీకరిస్తారు, పరిశోధిస్తారు, అంగీకరిస్తారు. కానీ ముందుగా కొన్ని సిద్ధాంతాలతో మన దగ్గరకు వచ్చి దేవుని వాక్యాన్ని విన్నారనుకోండి, వారికి ఎలా ఉంటుంది? రగిలిపోతూ ఉంటారు, వారు కలవరపడిపోతూ ఉంటారు. వారు దేవుని వాక్యాన్ని అంగీకరించలేరు. ఎందుకంటే వారి మనస్సులో అప్పటికే ఒక తప్పుడు అభిప్రాయాన్ని వారు స్థిరంగా ఉంచుకున్నారు. దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించినప్పుడు, స్వచ్ఛమైనటువంటి సువార్తను వారికి తెలియజేసినప్పుడు
అప్పటికే హృదయాలలో ఉన్నటువంటి వారి సిద్ధాంతాలను, పెద్దల పారంపర్యాచారములను చెరిపివేయటానికి, స్వచ్ఛమైన దేవుని మాటలను అంగీకరించి స్థిరపరచుకోవటానికి వారికి అంతటి మనస్సు ఉండదు. యూదులు కూడా అటువంటి వారే. నేటి కాలంలో మాకంతా తెలుసు అనుకుంటున్న వారు కూడా అలాంటి వారే. కనుక దేవుని వాక్యాన్ని ఎప్పుడూ కూడా చక్కగా స్వీకరించటానికి, నిర్మలమైన హృదయంతో స్వీకరించటానికి మనం ఆలోచించినప్పుడు మాత్రమే, అటువంటి సిద్ధపాటును కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుని వాక్యం మనలో ఫలిస్తుంది. అలాగని గురుడ్డిగా నమ్మొద్దు. దేవుని వాక్యంలో చూడండి, పరిశోధించండి, ఆ వివరణ దైవానుసారముగా ఉన్నదో లేదో గ్రహించండి, అప్పుడు స్వీకరించండి. ప్రియులారా, పౌలు గారు దమస్కు ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్తను ప్రకటించుచున్నప్పుడు యూదులలో అనేక మంది కలవరపడుతున్నారు. ఇక వారి యొక్క కలవరం ఎక్కడి వరకు వచ్చేసిందంటే, అంటే దాని యొక్క ఫలితం ఎక్కడి వరకు వచ్చిందంటే, పౌలు గారిని ఏ విధంగానైనా సరే మేము చంపేయాలి అనుకుంటున్నారు. పౌలు గారిని మేము చంపేయాలి, ఒక తీర్మానానికి వచ్చేశారు. పౌలు ఎక్కడ దొరుకుతాడా, మేము పట్టుకొని తీసుకుని వెళ్ళిపోవాలి అనేటువంటి వెతుకులాటలో ఉన్నారు. ద్వారముల యొద్ద కాచుకొని ఉంటున్నారు. అంటే ఎప్పుడు వస్తాడా, పట్టుకుందాం, తీసుకువెళ్ళిపోతాం. ఇటువంటి పరిస్థితులలో దేవుడు పౌలును ఆశ్చర్యకరముగా తప్పిస్తున్నాడు. ఆ శత్రువుల బారి నుండి పౌలును దేవుడు తప్పిస్తున్నాడు. ఎందుకంటే పౌలు దేవుని యొక్క చేతిలో సేవకుడు. పౌలును ఏ విధంగా తప్పించాలో దేవునికి తెలుసు. కనుక శిష్యులు, క్రీస్తు శిష్యులు, సంఘములో ఉన్నటువంటి రాజ్య నివాసులు పౌలు గారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు పౌలు గారిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. ఒక గంపలో కూర్చోబెట్టి గోడ గుండా ఆ గంపను క్రిందికి దించి రహస్యంగా పౌలు గారిని తప్పిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రియులారా, ఈ సందర్భాన్ని మరో చోట కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. అక్కడ ఇంకాస్త వివరణగా వ్రాయబడింది. అసలు ఎవరు వెతుకుతున్నారు, పౌలు గారిని చంపటానికి ఎంత ఆసక్తితో వెతుకుతున్నవారు ఎవరు అనేటువంటి విషయం కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఆ విషయాన్ని కూడా మనం చూద్దాం. దమస్కులో అరెత అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలియుంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేశాను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతుల్లో నుండి తప్పించుకొని పోతిని. చూసారా, పౌలు గారిని పట్టుకోవాలి, పౌలు గారిని ఎలాగైనా సరే చంపేయాలనేటువంటి ఆలోచన ఎవడిలో ఉంది? ఒకడున్నాడు, అధికారం కలిగినవాడు. ఈ లోకంలో ఒక చిన్న అధికారం, కొద్ది కాలం పాటు కలిగినటువంటి ఒక అధికారి ఉన్నాడు. వాడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తున్నాడు, పౌలు గారిని ఎలాగైనా సరే అంతమొందింప చేయాలని. ఎవరికి ఇన్ని కష్టాలు, ఎవరికి ఇన్ని బాధలు? అపోస్తలుడైన పౌలు గారికి. దేవుని రాజ్యంలో సువార్త సేవ విషయంలో దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు ఇదిగో ఇలాంటి సవాళ్లను మనం ఎదుర్కొంటూ ముందుకు కొనసాగాలి. దేవుడు మన ముందు ఉంచినది ఏదో సుఖభోగములతో కూడినటువంటి మార్గము కాదు, కష్టములతోనూ ఇబ్బందులతోనూ వేదనలతోనూ కూడినటువంటి మార్గమే. కానీ ఫలితం మాత్రం అద్భుతం. మనము పొందబోయేటువంటి ఫలితం మాత్రం గొప్పది, కానీ మార్గం మాత్రం కఠినతరమైనది. పౌలు గారు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను ఆయన చూచారు, దర్శనమును పొందారు, మారుమనస్సు పొందారు, యేసుక్రీస్తు ప్రభువును స్వరక్షకునికి అంగీకరించారు, యేసుక్రీస్తు ప్రభువు యొక్క మార్గమును అనేకులకు ప్రకటిస్తున్నారు, సువార్త ప్రకటనలో ఉన్నారు. దమస్కులో అనేక దినములుండి దేవుని వాక్యమును ప్రకటించుచున్నప్పుడు అనేక మంది యూదులు కలవరపడిపోతున్నారు. ఒక అధికారి ఉన్నాడు, వాడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఇంతకీ వాడెవడు? అరెత అను రాజు క్రింద ఉన్నటువంటి ఒక అధిపతి. అరెత అను రాజు క్రింద ఉన్నటువంటి ఒక అధిపతి. వీడు ఏ ప్రాంతానికి అధిపతి అనగానే దమస్కు ప్రాంతానికి అధిపతి.
అరెతా అనేటువంటి రాజు అరేబియా దేశానికి అతడు రాజు. నాటి భౌగోళిక పరిస్థితులను బట్టి అరేబియా దేశం అనగానే ప్రస్తుతం ఉన్నటువంటి సౌదీ అరేబియా అని మాత్రమే అనుకోకండి. అరేబియా ప్రాంతం అనగానే యోర్దాను నదీ తీరమందలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నిటిని కూడా అరబ్బులు పరిపాలించారు. కనుక ఆ ప్రాంతాలను, ఆ భూభాగాలను అరేబియా ప్రాంతం కింద పిలిచేవారు. ఆ అరేబియా ప్రాంతంలో, ఆ అరేబియా దేశాలలో దమస్కు ప్రాంతం ఒకటి. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నింటిలో దమస్కు కూడా ఒకానొక ప్రాంతం. అరేబియాకు రాజుగా ఉన్నటువంటి అరితె క్రింద ఎవరున్నారు? ఒక అధిపతి ఉన్నాడు. ఈ అధిపతికి ఏ భూభాగం అప్పగింపబడింది? దమస్కు భూభాగం అప్పగింపబడింది పరిపాలన చేయటానికి. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు, అంతే కదా. ఒక రాష్ట్రపతి దేశమంతటికి ప్రథమ పౌరుడిగా ఉన్నప్పుడు ఒక గవర్నర్ రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా మనం చూసుకోగలం. అలాగే అరెతా అను రాజు క్రింద ఉన్నటువంటి అధిపతి దమస్కు ప్రాంతానికి అధిపతి. దమస్కు ప్రాంతం ఎప్పుడైతే తన చెప్పు చేతుల్లో ఉందో వాడు ఏమనుకుంటున్నాడంటే పౌలు గారిని చంపాలనుకుంటున్నాడు. అందువలన ఎలాగైనా సరే పౌలు గారిని పట్టుకొని తీసుకుని వెళ్ళిపోవాలనేటువంటి భావనతో వాడు కాపుగాయిస్తున్నప్పుడు, సైనికులు కాపుగాస్తున్నప్పుడు దేవుడు పౌలును తప్పిస్తున్నాడు. చూసారా, ఈ సందర్భాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇంకా వివరణగా నేర్చుకోవడానికి అవకాశం కలిగింది. కిటికీ గుండా వారు గంపలో పౌలు గారి నుంచి క్రిందకి దించి పౌలు గారిని తప్పిస్తున్నట్టుగా, వారి చేతుల్లో పడిపోకుండా, అంటే అరెతాను రాజు క్రింద ఉన్నటువంటి అధిపతి చేతుల్లోనికి వెళ్ళిపోకుండా పౌలు గారిని తప్పిస్తున్నట్టుగా ఈ వాక్య భాగంలో మనం చూడగలం. ప్రియులారా, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న దానిని బట్టి పౌలు గారు దమస్కు పోయే ఆ మార్గంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనమును చూచిన తర్వాత నుండి దమస్కు ప్రాంతంలో దేవుని వాక్యాన్ని విశేషముగా ప్రకటించారు. అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో నుండి కూడా తప్పింపబడ్డారు. ఈ విషయాలు మనకు అర్థమయ్యాయి. ఇప్పుడు మరలా మనం అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం దగ్గరకు వెళదాం. ఎందుకంటే ఇంతకీ ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి సన్నివేశం దేనిని గూర్చి అనగానే, సమాధానం చెప్పవలసినటువంటి ప్రశ్న దేనిని గూర్చి అనగానే, అపొస్తలుడైన పౌలు గారు అపొస్తలులను అనగా యెరూషలేములో ఉన్నటువంటి అపొస్తలులను కలిశారా లేదా? ఇది కొంతమందికి వచ్చినటువంటి ప్రశ్న. ఎందుకు వచ్చిందో, ఏ వాక్య భాగాలను వారు అపార్థం చేసుకున్నారో మీకు నేను ఇప్పుడు వివరిస్తాను. కనుక అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 26వ వాక్యం నుండి ఇప్పుడు మనం చూద్దాం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 26వ వాక్యం నుండి. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడనే నమ్మక అందరును అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపొస్తలుల యొద్దకు తోడుకుని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభువు అతనితో మాటలాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించెననియు వారికి వివరముగా తెలియపరిచెను. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచూ పోవుచు ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాటలాడు యూదులతో మాటలాడుచు తర్కించుచూ నుండెను. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీనిని తెలుసుకొని అతనిని కైసరయకు తోడుకుని వచ్చి తార్సునకు పంపిరి. పౌలు గారు అనేక దినములు దమస్కు పట్టణంలో ప్రభు యొక్క సువార్తను ప్రకటించారు. అక్కడ ఒక విలన్ తయారయ్యాడు. వాడు తనకున్నటువంటి అధికారము చేత, యూదుల యొక్క ప్రోద్బలం చేత ఎలాగైనా సరే పౌలును పట్టుకొని చంపాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. కనుక దేవుడు పౌలును తప్పించాడు. శిష్యులు గంపలో పౌలు గారి నుంచి కిటికీ గుండా దించి పౌలుని ఎలాగైతేనే తప్పించారు. ఇప్పుడు పౌలు గారు అనేక దినములు దమస్కులో సువార్త సేవ చేసిన తరువాత పౌలు గారు ఎక్కడికి వెళ్ళారు? సహోదరులను కలుసుకొనుటకు యెరూషలేము ప్రాంతానికి వెళ్ళారు. అంటే అప్పటి వరకు పౌలు గారు
యెరూషలేములోనికి వెళ్ళలేదు. పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువు యొక్క దర్శనమును పొందిన తరువాత నుండి యెరూషలేమునకు వెళ్ళటం అదే తొలిసారి. అప్పటి వరకు కూడా పౌలు గారు ఎక్కడున్నారు? దమస్కులోనే ఉన్నారు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. అక్కడ ఇక అతనికి ప్రాణాపాయం ఉంది. పౌలు గారిని చంపటానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. కనుక దేవుడు తప్పించాడు. పౌలు గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేమునకు వెళ్తున్నారు. యెరూషలేమునకు వచ్చారు. సహోదరులను కలుసుకొనుటకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. సహోదరులు అనగా ఎవరు? అపొస్తలులు. ముఖ్యంగా యెరూషలేములో ప్రారంభ శతాబ్దంలో సహోదరులు అనగా అపొస్తలులు అనగా ఎవరు? 12 మంది అపొస్తలులు మనకు కనిపిస్తారు. ఈ 12 మంది అపొస్తలుల యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యతలు ఏమిటి అనగానే, ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళి దేవుని యొక్క సేవను చేయాలి, దేవుని వాక్యమును ఎక్కడెక్కడ ఎవరెవరు ప్రకటించాలి, అలాగే ఎక్కడైనా ఏమైనా సమస్యలుంటే, సంఘంలో ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు, అర్థం కానిటువంటి విషయాలు ఉన్నప్పుడు, యూదులకు అన్యజనులకు మధ్య ఏమైనా విభేదాలు ఉన్నప్పుడు వాటన్నిటిని తీర్చడానికి కూడా, ఆ సమస్యలను పరిష్కరించడానికి వీరు ప్రముఖమైనటువంటి పాత్రను వహించేవారు. అపొస్తలులైన వారు, సహోదరులైన వారు, ముఖ్యంగా పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు, వీరందరూ సహోదరుల్లో ముఖ్యులుగా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే పౌలు గారు యెరూషలేమునకు వెళ్ళారో, సహోదరులను కలుసుకొనుటకు ఆయన ప్రయత్నం చేస్తున్నారో, పౌలు గారిని కలుసుకోవటానికి సహోదరులకు మొదట ఇష్టం లేదు. ఎందుకంటే పౌలు గారి యొక్క గత చరిత్ర ఏంటి? ఆయన మారక మునుపు ఆయన గత చరిత్ర ఏంటి? దేవుని సేవ నిమిత్తము దేవుని వాక్యమును స్వచ్ఛమైనదిగా ప్రకటిస్తున్నటువంటి స్టెఫను గారు రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు సౌలు ఒక సాక్షిగా అక్కడ ఉన్నాడు. దేవుని సంఘాన్ని హింసిస్తున్నటువంటి వాడుగా పేరు పొందాడు. దేవుని మార్గమునకు అడ్డుపడేవాడుగా అతడు అందరిలోనూ ఒక చెడ్డవాడుగా ముద్రింపబడ్డాడు. మరి అలాంటప్పుడు పౌలు గారిని కలుసుకోవటానికి ఎవరికైనా ఇష్టం ఉంటుందా? అయితే ఇప్పుడు పౌలు గారు మునుపటి పౌలు కాదు కదా. గత జీవితం వేరు, ఆయన మార్పు నొందిన తర్వాత జీవితం వేరు. పూర్తిగా మారిపోయాడు ఆయన. పశ్చాత్తాపడ్డాడు ఆయన. మారు మనసు నొందాడు ఆయన. ఎన్నో బాధలు అనుభవిస్తున్నాడు దేవుని కోసం. దేవుని సేవను గొప్పగా జరిగిస్తున్నాడు. ఏ సువార్తనైతే ఆటంకపరచాలని ప్రయత్నం చేశాడో ఆ సువార్తను గొప్పగా తన భుజముల మీద వేసుకుని ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. ఈ విషయాన్ని సహోదరులకు చెప్పేదెవరు అనగానే బర్నబా కీలకమైనటువంటి పాత్ర అక్కడ పోషిస్తున్నాడు. బర్నబా వచ్చి పౌలు గారికి దర్శనం ఎలా కలిగిందో, ఆ తర్వాత అతడిలో మారు మనసు ఎలా వచ్చిందో, ఆ తరువాత అపొస్తలులకు ఏమాత్రం తీసుకుపోనట్టుగా దమస్కు ప్రాంతంలో పౌలు గారు ఎంత విశేషమైనటువంటి సేవను జరిగించారో, దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు ఏ విధంగా వస్తున్నాయో, పౌలు గారు ప్రాణాపాయ స్థితిలో కూడా సువార్తను ఎలా వ్యాప్తి చేస్తున్నారో, ఈ విషయాలన్నిటినీ కూడా వివరముగా సహోదరులకు బర్నబా తెలియజేసినప్పుడు అప్పుడు వారు పౌలు గారిని చేర్చుకున్నారు. ఈ విషయాలు ఇప్పుడు మనం వాక్య భాగంలో చదివిన దాన్ని బట్టి అర్థం చేసుకున్నాం. ఇక్కడి వరకు అందరికీ అర్థమవుతుంది. అయితే సందేహాలు ఎక్కడ పుట్టాయి అంటే, గలతీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రికలో వ్రాయబడినటువంటి వాక్య భాగంలో కొందరికి అర్థం కాక సందేహాలు పుట్టాయి. ఎందుకు అర్థం కాలేదో, అక్కడ అర్థం చేసుకోవలసిన విధానం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అసలు ఎక్కడ వ్రాయబడింది? గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యం నుండి చూడండి. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యం నుండి. ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపొస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళనూ లేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళితిని. పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని. అటుపైని 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. అతనిని తప్ప అపొస్తలులలో
మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభువు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. నేను మీకు వ్రాయుచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుటలేదు. పిమ్మట సిరియా, కిలికియా ప్రాంతములలోనికి వచ్చితిని. క్రీస్తునందున్న యోదయ సంఘముల వారికి నా ముఖపరిచయం లేకుండెను గాని మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచూ వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచరి. ఇక్కడ ఈ సందర్భంలో అపోస్తలుడైన పౌలు గారు దేవుని వాక్యమును ప్రకటించటానికి ఆయన ఆ సువార్త సేవను ఎలా ప్రారంభించారో తెలియజేస్తున్నారు. ఇక్కడ సందర్భం ఇది. ఈ సందర్భాన్ని మనసులో పెట్టుకొని ఈ మాటలను ఆలోచించాలి. పౌలు గారు ఏ విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నారు? నేను సువార్త సేవను ఏ కారణము చేత ప్రారంభించాను, సువార్త సేవను నన్ను చేయమని ఎవరు చెప్పారు, నాకు ఆదేశించినది ఎవరు, యెరూషలేములో ఉన్న పెద్దలా లేక ప్రభువైన యేసా? ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. పౌలు గారు దమస్కు పట్టణమునకు పోవు మార్గంలో ప్రభువు యొక్క దర్శనమును చూచిన తర్వాత ఆయన మారు మనసు నొందిన పిదప వెంటనే యెరూషలేమునకు ఎందుకు వెళ్ళలేదు అనగానే ప్రభువు వలన అపోస్తలుడైన పౌలు గారికి ఒక పని అప్పగింపబడింది. నీవు దమస్కులోనే నిలిచి దేవుని వాక్యాన్ని ప్రకటించు. ఈ పని అప్పగింపబడింది. అరేబియా దేశానికి వెళ్ళారు మొదట, ఆ తర్వాత వెంటనే దమస్కు పట్టణానికి వచ్చేశారు. ఎందుకంటే ఇవన్నీ కూడా అక్కడ దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు. పౌలు గారికి సువార్త సేవను దమస్కు పట్టణంలో చేయమని ఆజ్ఞాపించినదెవరు, ఆదేశించినదెవరు? ప్రభువైన క్రీస్తు. ఆ దర్శనమును అతడు కలిగి ఉన్నాడు. అంతకు మునిపే కదా ప్రభు యొక్క ప్రత్యక్షతను చూచాడు. మారు మనసు నొందిన తర్వాత ప్రభువా నేను చేయవలసినటువంటి పని ఏమిటి అనగానే ఇదిగో ఇప్పుడు నీవు దమస్కు పట్టణంలో దేవుని సేవను జరిగించు, సువార్త సేవను ముందుకు కొనసాగించు, అనేకులకు ప్రభువైన క్రీస్తు మార్గమును గురించి ప్రకటించు. పౌలు గారు ఈ విషయాన్ని గలతీయులకు రాసిన పత్రికలో ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఏమంటున్నారు ఆయన? నేను ప్రభువు యొక్క సువార్తను ప్రకటించుటకు గాను ఎవరి ఆమోదమును నేను తీసుకోలేదు, ఎవరి చేతను నేను పంపబడలేదు, ఎవరిని నేను సంప్రదింపలేదు, మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. అలాగని యెరూషలేములో ఉన్నటువంటి సహోదరులను, అపోస్తలులను చిన్నచూపు చూడడం కాదు, జరిగిన యథార్థమైనటువంటి సంఘటనను పౌలు గారు తెలియజేస్తున్నారు. యూదులకు, ఇశ్రాయేలీయులకు అపోస్తలులుగా ఉండుటకు వీరందరూ అనగా యెరూషలేములో ఉన్న వారందరూ 12 మంది ఎలాగూ నియమింపబడ్డారో అన్యజనులైన వారికి అపోస్తలుడుగా ఉండుటకు నేను నియమింపబడ్డాను. ఇది ప్రభువు తెలియజేసినటువంటి సంగతి అని పౌలు గారు తెలియజేస్తున్నారు. పౌలు గారు సొంత జ్ఞానంతో కాదు, పౌలు గారు తన్ను తాను హెచ్చించుకొనగోరి చెబుతున్నటువంటి మాటలు కావివి. ప్రభువు యొక్క ప్రత్యక్షత, ప్రభువు పౌలు గారికి ఇచ్చినటువంటి దర్శనం, పౌలు గారికి ప్రభువు ఇచ్చినటువంటి పని. అందువలన పౌలు గారు వెంటనే యెరూషలేమునకు వెళ్ళలేదు. చాలా దినములు ఆయన దమస్కులోనే సేవను జరిగించారు. దమస్కు పట్టణంలో ప్రాణాపాయం ఉన్నది గనుక ఇక అక్కడ ఆయన చేయవలసిన పనిని ముగించుకున్న తర్వాత అతడు యెరూషలేమునకు వెళ్ళాడు. ఆ మాటలనే ఇప్పుడు మనం చూసాం. దాదాపుగా 3 సంవత్సరములైన పిదప 3 సంవత్సరముల పాటు అతడు దమస్కులో ఉండి 3 సంవత్సరముల పిదప 3 సంవత్సరములు గడిచిన తర్వాత పౌలు గారు కేఫాను కలుసుకున్నారు. అపోస్తలులలో ముఖ్యుడైనటువంటి పేతురు గారిని, కేఫానగా పేతురు గారిని పౌలు గారు కలుసుకున్నారు. ఆ తర్వాత మీరు గలతీ పత్రిక 2వ అధ్యాయం ప్రారంభం నుంచి కూడా చూడండి, ఇంకా విశేషమైనటువంటి సంగతులు బోధపడతాయి. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళితిని. దేవదర్శన ప్రకారమే వెళ్ళితిని.
మరియు నా ప్రయాసము వ్యర్థమైపోవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విశదపరిచితిని. దమస్కు ప్రాంతంలో అపోస్తలుడైన పౌలు గారు 3 సంవత్సరములు ఉన్న తర్వాత, 3 సంవత్సరములు సువార్త సేవను అక్కడ జరిగించిన తర్వాత యెరూషలేమునకు వెళ్ళి కేఫాను కలుసుకున్నారు, పేతురు గారిని కలుసుకున్నారు. ఆ తర్వాత 14 సంవత్సరాల తర్వాత, 14 సంవత్సరాలు గడిచిన మీదట మరలా పౌలు గారు యెరూషలేమునకు వెళ్ళారు. పౌలు గారు యెరూషలేమునకు 14 సంవత్సరాల తర్వాత మరలా వెళ్ళినప్పుడు అపొస్తలులలో చాలామందిని ఆయన కలుసుకున్నారు. మునుపటి విషయంలో అయితే, అంటే ముందుసారి ఆయన వెళ్ళినప్పుడైతే కేఫాను మాత్రమే కలుసుకున్నారు. ప్రభు యొక్క సహోదరుడైనటువంటి యాకోబును మాత్రమే కలుసుకున్నారు. అపొస్తలులందరినీ కలుసుకోలేదు. కానీ తరువాత 14 సంవత్సరములు గడిచిన మీదట ఆయన యెరూషలేమునకు వెళ్ళినప్పుడు అపొస్తలులందరినీ ఆయన కలుసుకున్నారు. కనుక పౌలు గారు అపొస్తలులను చూచారా లేదా, కలుసుకున్నారా లేదా అనగానే ఇంత విషయం అర్థం కావాలి. ఈ విషయాలను పరిశీలన చేయకుండా అపొస్తలుల కార్యములలో 9వ అధ్యాయంలో చదువుకున్నారు. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఏమిటి? ఆయన యెరూషలేమునకు వచ్చుచూ పోవుచూ ఉండి సహోదరులందరితో కలుసుకొనుచుండెను అని వ్రాయబడిన మాటను వారు కనుగొన్నారు. ఆ తర్వాత సరాసరి గలతీ పత్రిక 1వ అధ్యాయంలో కేఫాను మాత్రమే కలుసుకున్నారు, మిగిలిన వారు ఎవరిని కలుసుకోలేదని ఈ మాటను వారు కనుగొన్నారు. ఈ 2 మాటలను ఒక జోడబెట్టి పౌలు గారు ఇంతకీ అపొస్తలులందరినీ కలుసుకున్నారా లేదా అంటున్నారు. అసలు ఇంత క్షుణ్ణంగా వ్రాయబడిన తరువాత కూడా ఈ విషయమై ప్రశ్నలు వచ్చాయి, ప్రశ్నలు పుట్టించారు, బైబిల్లో తప్పులున్నాయని వారు అభివర్ణిస్తున్నారు అంటే ఎంత మూర్ఖులు చూడండి. దేవుడు చాలా చక్కగా వివరణాత్మకంగా మనం పరిశీలిస్తే అన్నీ అర్థమయ్యేటట్టుగా వ్రాయించాడు కదా. ఇదంతా ఒక టైం లైన్కి సంబంధించింది. ఈ టైం లైన్ మనకు బాగా అర్థం కావాలి. పౌలు గారు ఆయన జీవితంలో ప్రభు విషయమై మార్పు నొందిన తర్వాత ఆయన దేవుని వాక్యమును దమస్కు ప్రాంతంలో ప్రకటించారు. 1 రోజు 2 రోజులు కాదు, అనేక దినములు, ఇంచుమించు 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అయిన తర్వాత యెరూషలేమునకు వెళ్ళారు. యెరూషలేమునకు వెళ్ళినప్పుడు ఆయన మొదటగా కలుసుకున్నది పేతురు గారిని, ఆ తర్వాత యాకోబు గారిని. మిగిలిన వారిని ఎవరిని ఆయన కలుసుకోలేదు. ఆ తర్వాత ఆయనకు అప్పగింపబడిన పని ఆయన నెరవేర్చుచున్నారు. ఆయా ప్రాంతాలలో, కిలికియా, తార్సు ప్రాంతాలలో దేవుని వాక్యాన్ని ఆయన ప్రకటిస్తున్నారు. అయితే మరల యెరూషలేమునకు వచ్చారు. 14 సంవత్సరాలు గడిచిన తర్వాత మరల యెరూషలేమునకు వచ్చారు. సహోదరులందరినీ కలుసుకున్నారు, అపొస్తలులందరినీ కలుసుకున్నారు. ఎందుకు? దేవుడు పౌలు గారికి బయలుపరిచినటువంటి అనేకమైన సంగతులు అందరికీ ప్రకటిస్తున్నారు పౌలు గారు, మరి వీరికి కూడా చెప్పాలి కదా. యెరూషలేములో ఉన్న సహోదరులకు కూడా విషయాలు చెప్పాలి కదా, ఎందుకంటే అప్పటికి గ్రంథం పరిపూర్ణంగా వ్రాయబడలేదు. పౌలు గారి చేత అనేకమైనటువంటి సంఘాలకు లేఖలు వ్రాయబడుతున్నాయి. మరి ఈ విషయాలు, ఇంత మహాజ్ఞానం యెరూషలేములో ఉన్న సహోదరులకు కూడా తెలియజెప్పాలి. గనుక పౌలు గారు పడినటువంటి ప్రయాస వృధా అయిపోకుండా సహోదరులకు కూడా ఈ విషయాలు తెలియని ఉద్దేశించి ఆయన యెరూషలేమునకు రావడం జరిగింది, సహోదరులను కలుసుకోవడం జరిగింది. కనుక పౌలు గారు సహోదరులను కలుసుకున్నారా? పౌలు గారు అపొస్తలులను కలుసుకున్నారా? చూచారా? ఖచ్చితంగా చూచారు. కానీ ఎప్పుడు? దమస్కు ప్రాంతంలో 3 సంవత్సరాలు ఆయన ఉన్న తర్వాత 14 సంవత్సరాలు గడిచిన మీదట అప్పుడు అపొస్తలులందరినీ కలుసుకున్నారు. ఈ విషయమై మీరంతా కూడా చక్కగా జ్ఞానమును గ్రహించారని, ఎటువంటి సందేహములు లేకుండా స్పష్టముగా విషయములను తెలుసుకున్నారని హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తూ, పౌలు గారి వలె ఎన్ని కష్టములు, ఇబ్బందులు, ప్రాణాపాయ స్థితి కూడా వచ్చినా దేవుని సేవను దైవాజ్ఞ అనుసరించి ఈ భూమి మీద చక్కగా మనం నెరవేర్చాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ పాఠమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడును పరలోకమందున్న మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ చక్కని దివ్యమైన జ్ఞానపు సంగతుల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. నాయన,
ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ మీ సంగతులను, మీ జ్ఞానమును పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి వివరణాత్మకమైన వాక్యమును చక్కగా గ్రహించగలగటానికి సహాయమును అనుగ్రహించండి. ఎదురాడే మనస్సుతో కాకుండా ప్రశ్నలను నివృత్తి చేసుకొని తద్వారా జ్ఞానమును పొందినవారై మీ కొరకు చక్కగా బ్రతకగలగటానికి మీ బిడ్డలందరికీ సహాయమును అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ, సర్వకాల సర్వ ఆపదలలో మమ్మను జ్ఞాపకం చేసుకుంటూ, దుష్టుని యొక్క పన్నాగముల నుండి, కీడు నుండి మమ్మను తప్పించుచున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.